హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మునక్కాయ గుజ్జు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా మునక్కాయతో పచ్చడి ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మునక్కాయతో రొటీన్గా చేసే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా గిన్నె పెట్టుకొని మునక్కాయ ముక్కల్ని ఇలా ఆవిరికి ఉడకపెట్టుకోవాలండి. అడుగున వాటర్ వేసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ముక్కలు వేసేసుకున్నాను. ముక్కలు నీట్గా కడిగి పెట్టుకొని ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్న ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ముక్కల్ని ఇలా మధ్యలోకి చాక్తో కట్ చేసేసుకొని ఈ మునక్కాయల్లోని గుజ్జు మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గుజ్జు మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి. కొంచెం టైం పట్టినా కానీ మనకి ఇలా మునక్కాయతో గుజ్జు పచ్చడి మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయలు పిల్లలు తినరు కాబట్టి తీసేస్తూ ఉంటారు కదా. ఇలా గుజ్జు అనేది పచ్చడి చేసామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా గుజ్జు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక 5-6 వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని ఒక 5-6 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఇలా విరిగే వరకు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేయించేసేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 4 రబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా వేయించేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు కరివేపాకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మునక్కాయ గుజ్జును కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేయించేసేసుకొని ఈ గుజ్జును కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలను కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టమాటాలని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా బద్దల కింద వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల టమాటా పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనకి పీల్ అనేది వచ్చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ అనేది వచ్చేస్తుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలకి పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు ఒకటి తీసుకొని ఎండుమిర్చిని పచ్చిమిర్చిని ఈ రోట్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇవి అన్నిటితో కలిపి వేసుకుంటే తొందరగా నలగవండి. అందుకే ఎండుమిర్చి మాత్రమే, పచ్చిమిర్చిని ఇలా సపరేట్గా ముందుగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత మిగిలిన అన్నింటిని వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి. పీల్ తీసుకొని రెడీగా పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం అన్నింటినీ బాగా స్మాష్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత
టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు దంచుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. మనకి మునక్కాయ గుజ్జు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇది వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. మీరు కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.